మేడ్చల్ జిల్లా కొర్రెములలో ఏకశిల వెంచర్ ని ఆక్రమించడానికి రియల్ ఎస్టేట్ గూండా వెంకటేష్ ప్రయత్నిస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆయన ఎవరి అంట చూసుకుని ప్లాట్ యజమానులపై దాడి చేశారంటూ ప్రశ్నించారు. పోలీసులు స్పందించకపోతే ప్లాట్ యజమానులతో ఉద్యమం చేస్తామన్నారు ఈటెల. మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా, గుండాలు నడుపుతున్నారా తేల్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే గింత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా, గింత సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా కేసులు కొనసాగినప్పటికి కూడా ఇలా కోర్టులు ఇది ముమ్మాటికి ఇది ప్లాట్ జాగా అని చెప్పిన తర్వాత కూడా మరి కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఏడీ సర్వేర్ గారు వాడెందుకు వచ్చిండో, వాడిని డబ్బులు తినడో వాడు ఎందుకు వచ్చిండో తెలియదు. కానీ ఇలా కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి ఏడీ సర్వేర్ అంటోడు ఇక్కడికి వచ్చి ఈ భూమిని కొనడానికి వస్తే ఇదంతా ప్లాట్ల భూములు అని చెప్పి తెలియదు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, 24 గంటల లోపు కనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే, వాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందా, వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా, వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా, ఎవడు ఉన్నా దీని వెనుక ఎవడున్నా కూడా, ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళ భర్తం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు.